ఇవాళ వీడియో వచ్చేసరికి P4 పవర్ 5G స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన యూనిక్‌నెస్, ప్రైస్ ఏందనేసి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేసాం. చిన్న క్వెషన్‌ని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆబ్వియస్‌గా పోయి సపరేట్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరూ రచ్చరచ్చ చేసిర్రు. ఏందంటే పోయి నాకు తెలిసిన కాడికి ఇండియాలో ఇది ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. పోయి 10,001 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు వచ్చిన స్మార్ట్ ఫోను. సో డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకుందాం ఒకసారి. సో రియల్‌మీ వాళ్ళైతే లాంచ్ చేసిర్రు బై రియల్‌మీ P4 పవర్ బై అబ్బా! 10,000 మిల్లీ యాంపియర్ బ్యాటరీతో వచ్చేసింది. సో 3 కలర్ ఆప్షన్స్‌లో బాగుంది. వైట్, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ ఆప్షన్స్ ఉంది. 3 కెమెరా సెటప్స్ అయితే బాగుంది. సో హైలైట్ చూసుకుందాం. సో హైలైట్‌లో చూసుకుంటే మనం మెయిన్ ఇదే ఉంది బై 10,000 ఒక మిల్లీ యాంపియర్ బ్యాటరీ అని మీడియాటెక్ డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. హైపర్ విజన్ ప్లస్ ఏఐ చిప్‌తో పాటు 140 రిఫ్రెష్ రేట్, మంచి కూల్ డిజైన్‌తో పాటు కూడా ఉంది. అండ్ ఇక్కడ రియల్‌మీ యూఐ 7.0తో పాటు వస్తుంది. సో ఇవి మెయిన్ హైలైట్స్ అన్నమాట. ప్రైస్ చూసుకుందాం. సో యాక్చువల్ ప్రైస్ చూసుకునే స్మార్ట్ ఫోన్‌ది రూ. 28,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ ఆఫర్స్ ఉన్నవి. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ కలిపితే గిట్ల మీకు 24,000 అట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ చూడండి, మీకు నచ్చిన ఆఫర్స్ అయితే తీసుకోండి. ఫీచర్స్ వైస్ అయితే బాగానే అనిపించింది. అండ్ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది, 28,000, 8 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ ఉంటుంది, 30,000, 12 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ ఉంటుంది, 33,000 రూపీస్కి ఉంది. నా ఒపీనియన్‌లో బేస్ వేరియంట్ మస్తు అయిపోతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంది కాబట్టి. సరేనా, ఇప్పుడైతే సేల్ అయిందని మాత్రం సేల్ ఇంకా టైం ఉంది. 5th ఫిబ్రవరికి సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ లిస్టింగ్ అయిందంటే మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ అయింది. సో ఇక్కడ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఒక సర్ప్రైజ్ ఏందంటే, నేను రికార్డింగ్ చేసే టైంకి ఫ్లిప్‌కార్ట్‌లో వాళ్ళ వెబ్‌సైట్ కొంచెం చేంజ్ అయింది. కొంచెం మొబైల్ యూఐ కాడ వచ్చింది. ఏఐలో కూడా కొంచెం సెర్చ్ చేసినా ఏందబ్బా అంటే మొబైల్ లాంటి ఇంటర్ఫేస్‌తో పాటు వాళ్ళ వెబ్‌సైట్ యాడ్ అయిందనేసి అయితే అన్నారు. ఇక్కడ పిక్చర్స్ వచ్చేసినాయి. అండ్ యూఐ కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఇక్కడ మీరు స్పెసిఫికేషన్స్, వారంటీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫర్మేషన్ అని చూసుకోవచ్చు. ఇక్కడ కూడా స్పెసిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. యాహ్! యూఐ అంతా కూడా బాగానే అనిపించింది నాకు. సో ఫ్లిప్‌కార్ట్ డబల్ ధమాకా, డబల్ సర్ప్రైజ్ అంటారు కదా! సో అదొక్కటి పెద్ద సర్ప్రైజ్ అనిపించింది ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా. అండ్ ఆల్సో రియల్‌మీ నుంచి కూడా. ఒకటేసారి 2 సర్ప్రైజ్‌లు అనుకోవచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్ అయితే చూసిర్రు 28,000 ఉంది. ట్రై చేయండి ఆఫర్స్. ఇక్కడ నేను చెక్ చేసిన కాడికైతే రూ. 2,000 ఆఫర్ అయితే వస్తుంది. సో 26,000కి అట్లా వస్తుంది. ఇంకో ట్రై ఇంకేమైనా ఆఫర్స్ అడిషనల్‌గా ఏమైనా ట్రై అయితే చేయండి. 26 ఆర్ 25కి వస్తాయి అట్లా మాత్రం తీసుకోమంటాను. అండ్ ఇది ఎవరికంటే మాత్రం మోస్ట్లీ లాంగ్ బ్యాటరీ లైఫ్ కావాలన్న వాళ్ళకి ఇది చాలా బెటర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కమింగ్ టు స్పెసిఫికేషన్స్‌కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్‌కి వచ్చేసరికి అయితేనేమో స్మార్ట్ ఫోన్ అయితే మాత్రం 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. అండ్ బై వెయిట్ 10,000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఉన్నా సరే బై 219 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. సో అదొక పెద్ద సర్ప్రైజ్ అనుకోవచ్చు. ఏంటంటే సిలికాన్ బ్యాటరీ ఉంది కదా! దాన్ని తీసుకొచ్చారు. అండ్ ర్యామ్ చూసుకుంటే ఎల్‌పిడిడిఆర్ 4X ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. ఓటీజీ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. పెద్ద డిస్‌ప్లే బై 17.27 ఇంచెస్‌తో పాటు కూడా వస్తుంది. సారీ, సెంటీమీటర్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్‌తో 1280 ఇంటూ 2800 పిక్సెల్ రెజల్యూషన్‌తో పాటు 140 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టచ్ సాంప్లింగ్ 240 హెర్ట్జ్ దాకా వస్తుంది. 453 పిక్సెల్స్ పర్ ఇంచ్‌తో పాటు వస్తుంది. 10 బిట్ డిస్ప్లే వస్తుంది. AMOLED అన్నమాట. ప్యానెల్ కొన్ని గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్‌తో పాటు వస్తుంది. కెమెరాస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ కెమెరాస్ ఏదైతే ఇక్కడ కెమెరాస్ ఇక్కడ మనకి వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తారు బై. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ ఇస్తారు. ఫ్రంట్ 60 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా ఇస్తారు అన్నమాట. సో ఓఎస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ యాక్చువల్లీ చూసుకుంటే కెమెరా సెటప్ ఇక్కడ 3 అనేది చూపించారు. కానీ ఇక్కడ స్పెసిఫికేషన్స్‌లా ఇక్కడ 8 మెగాపిక్సెల్ ఉంది. అండ్ ఇక్కడ 5 మెగాపిక్సెల్ 5 లెన్స్‌తో పాటు ఆటో ఫోకస్ సపోర్ట్ వస్తుంది. సో సెకండ్‌ది ఏందో తెలవదు భయ్ నాకైతే. సో ఇక్కడ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. బానే ఉంది. ఇక్కడ మంచి విషయం ఏందంటే 4K దాకా 30 ఎఫ్ఎస్ 1080p 60 ఎఫ్ఎస్ 30 ఎఫ్ఎస్ రికార్డింగ్ చేసుకోవచ్చు భయ్. విత్ రీటచ్ ఆన్‌తో పాటు కూడా వస్తుంది. 4K ఈఎస్ ఓఎస్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. ఫ్రంట్ 30 ఎఫ్పిఎస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. మీడియా డెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. సో నార్మల్‌గా ఈ ప్రాసెసర్ మనకి 20,000కి అట్లా వస్తది. 20,000 రూపీస్ స్మార్ట్ ఫోన్స్‌లో. ఇక్కడ చూసుకుంటే మాత్రమే 28,000 ఉంది. సో ఆఫర్స్ అవన్నీ కూడా పక్కకు పెట్టేస్తే మాత్రం 28,000 ఎందుకు అంత అంటే మాత్రమే ఫీచర్సే. మోస్ట్లీ బ్యాటరీ అన్నమాట. అండ్ ఇక్కడ 10,001 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఉంటే ఇక్కడ యాక్చువల్స్ 9,750 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ వస్తుంది. అండ్ 80 వాట్స్ అల్ట్రా ఛార్జింగ్‌తో పాటు కూడా వస్తుంది. కంపాటబుల్ చేసుకో 55 వాట్స్ ఏపీఎస్ హూప్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. ఫేస్ అన్లాక్ వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. పర్ఫార్మెన్స్ సెన్సార్, AMOLED సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఈ-కామర్స్, యాక్టివిటీ జైరోస్కోప్, ఇన్‌డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆబ్వియస్‌గా ఇన్ఫ్రారెడ్ రిమోట్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఈ సిమ్ అయితే సపోర్ట్ అయితే లేదు గానీ, మీరు నార్మల్ సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 5కి సంబంధించిన బ్యాండ్విడ్త్ అన్ని కూడా మెయింటైన్ చేసిర్రు. కనెక్టివిటీ గురించి చూసుకుంటే వైఫై 5 వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు వస్తుంది.
బ్లూటూత్ వర్షన్ 5.4 వస్తుంది. ఎస్బీసీ, ఏఏసీ, హాప్టిక్స్, ఎల్హెచ్‌డిసితో పాటు ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఇయర్ ఫోన్స్‌కి అయితే భయ్ మీరు టైప్ సి కనెక్టర్ యూజ్ చేయాల్సి వస్తుందన్నమాట భయ్. ఇయర్ ఫోన్స్‌కి అనలాగ్స్ అవన్నిటికి కూడా ఎన్ఎఫ్‌సి అయితే లేదు దీంట్లో. అండ్ రియల్‌మీ యూఐ 7.0తో పాటు కూడా వస్తుంది. అండ్ గ్లోనోస్ ఏమంటారు లొకేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం గ్లోనోస్, గ్యాలియస్, క్యూఎస్, బైడస్ జీపీఎస్‌తో పాటు వస్తుంది. కొన్ని సేమ్ నెట్వర్క్స్ పొజిషన్ బట్టి కూడా వస్తాయి. అండ్ బాక్స్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ వస్తుంది. చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ మన రెగ్యులర్ దొరికేదే. అండ్ ఇక్కడ నేను ఇది ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేశాను బై. సో, ఫ్లిప్‌కార్ట్‌లో కిందికి ఐ థింక్ మెయిన్ హైలైట్‌లో ఎళ్ళినప్పుడు ఇక్కడ సైడ్‌లో చూసినప్పుడు ఆహ్, మొత్తం డౌన్‌కొచ్చేసినాను. సో, మెయిన్ డౌన్‌లో హైలైట్‌లో చెక్ చేసినప్పుడు ఏందంటే ఇక్కడ ఓఎస్ అప్‌గ్రేడ్స్ ఇచ్చారు. 3 ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే దొరికాయి. అది ఫ్లిప్‌కార్ట్‌లో చూసాను నేను. ఒకవేళ చూసుకోవాలంటే 4 ఇయర్స్ దాకా మంచి సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు కూడా వస్తదన్నమాట బై. సో, కెమెరాస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ సోనీ వాళ్ళ ఐఎంఎక్స్82 కెమెరా వస్తది. వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి 8 మెగా పిక్సెల్‌ది. సారీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ థర్డ్ కెమెరా గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ అయితే ఏం చేయలేరు. సో, ప్రెసిషన్ లూప్ బానే ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ అయితే భయ్ నాకైతే నచ్చింది. ఆఫర్స్ అప్లై చేయండి. ఇక్కడ రికార్డింగ్ చేసే టైంకైతేనేమో 26,000 ఏమో ఉంది. అఫీషియల్‌గా చూసుకుంటేనేమో 28,000 మేబీ ఆఫర్ అప్లై అయ్యుంటది. 2,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో కార్డ్ అప్లై చేసుకొని అవన్నిటికి విత్ ఆఫర్ ఉండింటాయి. యాహ్! విత్ ఆఫరే. కార్డ్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కాకపోతే గిట్ట మీకు ఇంకొంచెం తక్కువకొచ్చే అవకాశాలైతే ఉంటాయి. ఒకవేళ అది చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఓవరాల్‌గా ఈ స్మార్ట్ ఫోన్ లాంగ్ బ్యాటరీ కావాలన్న వాళ్ళకైతే జర వాల్యూ ఫర్ మనీ అనేసైతే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. తీసుకోవాలా వద్దా అంటే మాత్రమే తీసుకోవచ్చు. జర వాల్యూ ఫర్ మనీ అంటాను. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్ మీద అంటే మాత్రమే కింద కామెంట్ చేయండి. నాకు ఈ స్మార్ట్ ఫోన్‌లో నచ్చిందేందంటే మెయిన్ బ్యాటరీ ఒకటి పెద్దగా నచ్చింది. అండ్ దీంతో పాటు పెద్ద సర్ప్రైజ్ ఏందంటే మాత్రమే ఫ్లిప్‌కార్ట్‌ది ఒక పెద్ద సర్ప్రైజ్ అనమాట. ఇది ఎక్స్‌పెక్ట్ కూడా చేయలే నేను. యూఐ ఇంత చేంజ్ చేస్తారనేసి. సో, ఇక్కడ 31,000 ఉంది. హైయర్ వేరియంట్ అయితుంది. ఓకే. ఇది 2 జీబీ 8 జీబీ ర్యామ్ వేరియంట్ 28,000కి ఉంది. సో, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికైతే మీకు తక్కువగా ఉంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉంది ఇక్కడ. 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 28,000 ఉంది. ఇక్కడ 128 వచ్చేసరికైతేనేమో 26 ఉంది. సో, మేబీ ఆఫరా లేకపోతే గ్లిచ్చా తెలవదు గానీ, సో, ఇదొక కన్‌ఫ్యూజన్ అయితే ఉంది బై. అండ్ ఇక్కడ లోయెస్ట్ ప్రైస్ ఫర్ యూ అనేసి అయితే పెట్టిర్రు. సో, ఇదొక్కటి నాకు అర్థం కాలేదు. మిగతాదంతా కూడా యాక్చువల్ వెబ్‌సైటా నాకైతే కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది ఫ్లిప్‌కార్ట్‌ది. సో, ఇదొకటైతే అప్డేట్ వచ్చింది దీని మీద. సో, మీ ఒపీనియన్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద? ఆహ్, కింద కామెంట్ అయితే చేయండి. పల్లవి నా ఒపీనియన్‌లో తీసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే అండ్ ఇక్కడ మర్చిపోయిన ఆఫర్స్ ఉన్నాయి బై. ఇక్కడ ఆఫర్స్ క్యాష్ బ్యాక్ ఉంది. భీమా, యూపీఐ నుంచి కూడా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అయితే అప్లై చేయమనేసి అయితే ఒక ఫైనల్ అడ్వైస్ అయితే చేస్తాను. సో ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఒపీనియన్ విన్నారు. ఇన్ కేస్ ఈ స్మార్ట్ ఫోన్‌కి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా ట్రై అయితే చేస్తాను. ఏమైనా కంపారిజన్ వీడియో ఉంటే ఇట్లా రికమెండేషన్ చేయండి. ఆ వీడియో అయితే చేస్తాను. 2-3 డేస్ అయితే టైం పడుతుంది వీడియో చేయడానికి. అంతే బై వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.